ఏర్పాటు చేసిన నావీ రాడార్ కు సంబంధించి భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంతో పాటు వాళ్ళు కోల్పోయిన భూమి మరో ప్రాంతంలో ఇవ్వాలి అని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వెంకటరామయ్య తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నావీ రాడార్ ప్రజలను ఇబ్బంది కలిగించింది. దాని నుండి వెలువడే రేడియేషన్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలను అనారోగ్యాలకు గురిచేస్తుంది అని స్పష్టం చేశారు. అంతేకాకుండా కోల్కతాలో వైద్య విద్యార్థులపై జరిగిన దాడిని సైతం తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి అని అన్నారు. వెంటనే కలెక్టర్ కార్యాలయంలో మగ్గుతున్న ధరణి సమస్యలను పరిష్కరించాలి అని, పోడు భూములను పట్టాలు కల్పించి రైతులకు మేలు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు మండల వెంకన్న, జిల్లా నాయకులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా సమావేశం కావడానికి కారణం వికారాబాదు జిల్లాలో నేవీ సంబంధించిన వాళ్ళు దామగుండం ప్రాంతంలో రాడార్ కేంద్రాన్ని నిర్మించాలనే ఆలోచనతోనే ఉన్నట్టుగా ఇప్పటికే ఆల్రెడీ నిర్ణయం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. జీవోలు కూడా వచ్చాయి. ఇది ప్రజలకు ఉపయోగపడేదా, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల మీద ఇలాంటి ప్రభావితం కలుగజేస్తుంది అనే అంశంతో పాటు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ 6 అనే పేరుతోనే కొన్ని అనేకమైన ఆందోళనలు కొనసాగుతున్నాయి. 40% మాత్రమే అమలైనవి. 60% రైతులకి వివిధ కారణాలతోనే తప్పొప్పులు ఉన్నాయి. వాటిని సవరించేదాకా సాధ్యం కాదు అనే పేరుతోనే వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. అలాగే రైతు బంధు ఇప్పటిదాకా కూడా మళ్ళీ సీజన్ దాటిపోతుంది. విధి విధానాలే నిర్ణయించలేదు. నిర్ణయించిన తర్వాత మాత్రమే వీటిని రైతు భరోసా పేరుతోనే పంపకం చేస్తాము అనే ప్రకటనలు రావడం చూస్తున్నాం. అందుకనే గవర్నమెంటు ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం బదులుగా పాలక వర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ట్రయాంగిల్లో రోజు ఒకళ్ళకొకళ్ళు ప్రజలకు సంబంధం లేని అంశాల మీద ఘర్షణలు పడుతూ, పోటీలు పడుతూ ధర్నాలు నిర్వహించడం అనేది ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయలేకపోవడం ఫలితంగా ప్రజల్లో కూడా అనేకమైన అనుమానాలు కలుగుతున్నవి. ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించిన దాదాపుగా 425 పైగా చిన్నవి పెద్దవి అమలు చేస్తామనేది ఇచ్చారు. వీటి పట్ల చిత్తశుద్ధి లేదు అనేది ఇప్పటికే రుణమాఫీ అంశంలో కానీ రైతు భరోసా అంశంలో కానీ కనబడుతున్నది. అందుకని ఈ అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు, అది ఎరువులకు సంబంధించింది కావచ్చు, బడ్జెట్కి సంబంధించింది కావచ్చు, మొన్న ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్తో సహా ఏ రకంగా ప్రజల్ని మాయపేలాలు చేస్తుందనేది కూడా అర్థం చేసుకుంటున్నాం. ముఖ్యంగా కేంద్ర గవర్నమెంటు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 181,000 లక్షల పైగా కోట్ల రూపాయలు అప్పుల బడ్జెట్తోనే ఇట్లా ఉన్నది. రోజు సంవత్సరానికి 11 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టే ఒక వాతావరణంలో ఉంది. అట్లాగే రైతు బీమాకు సంబంధించింది కానీ, రైతు ఎరువులకు సంబంధించింది కానీ, ఆహార సబ్సిడీ కానీ, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అనేకమైన అంశాల మీద గత బడ్జెట్ మీద పోల్చుకుంటే 25 నుంచి 35% వరకు
కోతలు విధించడం జరిగింది. మిలిటరీకి మాత్రం ఫుల్ బడ్జెట్ పోయినసారి 5,25,000 ఉంటే ఇప్పుడు 6,70,000 కోట్ల రూపాయల వరకు మిలిటరీ బడ్జెట్ పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తూ ప్రజల మీద భిన్నమైన అభిప్రాయాలు వెలుబుచ్చిన వాళ్ళ మీద అనేకమైన చట్టాలతో పాటు ఇతర దేశద్రోహ చట్టాలని ప్రయోగించి సంవత్సరాల తరబడి జైల్లో ఉంచుతున్నది. అందుకని ప్రజలందరూ కూడా మొన్న డిఫీట్ బీజేపీ అని రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు ఫలితంగా పంజాబ్లో కానీ నార్త్ యూపీలో కానీ రాజస్థాన్లో కూడా చాలా తక్కువ ఓట్లను పొందింది. అందుకనే ప్రజా ఉద్యమాలని ఐక్యంగా నిర్మించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించిన ప్రజలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఏఎంఎస్ జాతీయ అధ్యక్షుడు జములపల్లి వెంకటరామయ్య, పాత్రికేయ మిత్రులారు, ఈరోజు దేశంలో అల్లకల్లోలంగా గత 15 రోజులుగా కలకత్తాలో ప్రభుత్వ కళాశాల అనుబంధ హాస్పిటల్లో ఒక మహిళగా ఉన్నటువంటి ఆమె మనం అత్యంత దారుణంగా మానవ మృగాలు కూడా మృగం అనే వాళ్ళు కూడా చేయరానటువంటి పద్ధతుల్లో ఆమెని రేప్ చేసి హత్య చేయటం అనేటువంటి జరిగింది. ఇంతవరకు అసలైనటువంటి దోషులను తేల్చకుండా కాలయాపన జరుగుతూ ఉంది. 2 ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిబిఐని అడ్డం పెట్టుకుని ఆటమాడుతుంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ సర్కారు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అసలైనటువంటి దానికి న్యాయం జరగకుండా ఈ దుర్మార్గాన్ని మా ఏఐకెంఎస్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. మేమంటుంది ఏంటంటే సిబిఐ కానీ మమతా పోలీసులు, బెంగాల్ పోలీసులు కానీ వాళ్ళు కూడా రాజకీయాల్లో భాగమైపోయారు, రాజకీయ ఆటలో. అందుకోసం దీంతో పూర్తి న్యాయం జరిగే అవకాశాలు దాదాపు లేవు. అందుకోసం ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితోటి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, ఇక్కడ మీ ప్రాంతంలో మనం దామగూడెంలో ప్రాంతంలో ఏదైతే నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయాలనే దానికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ అనుమతులు ఇచ్చాయి. ఇక అది ప్రారంభం కాబోతుంది. దాని నిర్మాణం కానీ దాని ఏర్పాటు కానీ ప్రజలు అనేక విధాలుగా వ్యతిరేకించారు, నిరసన వ్యక్తం చేశారు. పర్యావరణవేత్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నిటిని లెక్క చేయకుండా పక్కన పెట్టేసి లక్షలాది అడవి చెట్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు దీనికి ఎన్నుకోవటం అనేటువంటిది అది దేశానికి సమాజానికి మంచిది కాదు. మనం దేశంలో అడవులు క్షీణిస్తున్నాయి. అడవులు లేనటువంటి ప్రాంతాలు, విత్తనం వేస్తే మొలకెత్తనటువంటి కొండ ప్రాంతాలు, అటువంటి బీడు భూములు ఉన్నటువంటి ప్రాంతాలు మన దేశంలో ఇప్పటికీ కోట్లాది ఎకరాలు ఉన్నాయి. అటువంటి వాటిని దానికోసం ఎంపిక చేసుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి పూర్తిగా. కానీ ఇట్లా మన రాష్ట్రంలో ఇటువంటి పర్యావరణానికి ప్రజలకి నష్టకరమైనటువంటి పద్ధతిలో ఈ రాడార్ కేంద్రం ఈ విధంగా గతంలో కాంగ్రెస్ సర్కార్ కానీ బీఆర్ఎస్ సర్కార్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అందరూ కూడా ఒకే విధానం అనుసరిస్తున్నారు, ఒకే తానులో పట్ల కనిపిస్తున్నారు ఈ విషయంలో. కనుక దీన్ని మేము రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మేము నడుచుకుంటాం అనేక వాగ్దానాలు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా దీన్ని పునఃపరిశీలన చేసి మేమేమీ రాడార్ కేంద్రానికి వ్యతిరేకం కాదు, ప్రజలకి న్యాయం జరగాలి, మన పర్యావరణం బాగుండాలి అనేటువంటిదే మా ఉద్దేశం. అందుకోసం దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది. దానికి కోల్పోతున్నటువంటి భూముల బాధితులకు కానీ లేక ఈ రాడార్ కేంద్రం వల్ల బాధితులయ్యేటువంటి ప్రజలందరికీ కానీ 2013 పునరావాస చట్టం ప్రకారంగా వాళ్ళందరికీ కూడా పరిహారం చెల్లించాలి, భూములకు బదులు భూములు ఇవ్వాలి. ఆ చట్టంలో స్పష్టంగా ఉంది. ఆ విధంగా ఇతర ప్రజలకు కూడా దానికి గురయ్యేటువంటి బాధిత ప్రజలకు కూడా
తగినటువంటి సహాయం చట్టం ప్రకారంగా 2013 చట్టం ప్రకారంగా చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడోది ధరణి అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. మన రాష్ట్రంలో ఇంతవరకు సమగ్రమైనటువంటి సర్వే జరగలేదు. మనం నైజాం ప్రభుత్వం పోయిన కాడి నుంచి ఈనాటి వరకు కూడా అప్పుడప్పుడు కొద్దిగా సర్వేలు చేశారు, కానీ ఎక్కడా న్యాయం జరగలేదు ఇంతవరకు. అందుకోసం మేము తక్షణం సమగ్రమైనటువంటి సర్వే చేయించాలి. సర్వే చేయకుండా కేవలం చట్టాల ద్వారానే లేకపోతే తూతు మంత్రంగా చేస్తే మళ్ళీ సమస్యలు ఆ విధంగానే ఉంటాయి. సామాన్యుడు బలైపోతూనే ఉంటాడు. రైతులు అనేక మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కొనసాగే ప్రమాదం కనిపిస్తుంది అన్నమాట. అందుకోసం నిర్దిష్ట కాలగర్భంలో టైం బౌండ్ పెట్టుకొని 1 సంవత్సరం లోపల సర్వే చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు అనేక చట్టాలు అందులో పేర్కొన్నారు, అనేక రకాల భూములు పేర్కొన్నారు. కానీ ఈ రాష్ట్రంలో అడవి భూములు అనేటువంటిది మన రాష్ట్రమే కాదు, దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇది ఉంది సమస్య. ఆ భూములకు హక్కులు ఇచ్చినటువంటి సమస్య కూడా ఉంది. దానికోసం ప్రత్యేక చట్టం కూడా ప్రజలు పోరాటం చేసి మా ఏకేఎంఎస్తో సహా సాధించుకున్నాం. 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది, అది అమలు కాలేదు. ఇప్పటికీ చట్టం వచ్చి 2026 అంటే 2024 వచ్చాం. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలకు కూడా అమలు కానటువంటి దుస్థితి. మేము మొన్న ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, మేము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి పోడు భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళకి అటవీ భూములన్నిటి కూడా పట్టాలు ఇస్తామనేటువంటిది. దాన్ని మా దగ్గర డబ్బులు లేవు, అప్పుల భూమి అయిపోయింది, మేము అప్పుల మీద బతుకుతున్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు భూములు పట్టాలు ఇస్తే వాళ్ళకి పోయేదేమీ లేదు, ఒక్క పైసా ఏం ఖర్చు కాదు ఖజానా నుంచి. పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పేదలకు వాళ్ళు రైతు బంధానండి, రైతు భరోసానండి అది లభిస్తుంది. వాళ్ళకి ఇతరత్ర వాళ్ళకి అప్పులు లభిస్తే బ్యాంకుల నుంచి. ఆ విధంగా ప్రజలు పేద రైతాంగం బాగుపడటానికి అవకాశం ఉంది. కనుక ఇటువంటి విషయాలను కూడా పరిశీలించి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా పట్టాలి వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం. ధరణిలో కూడా అవసరమైనటువంటి మార్పులు చేతులు వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాలనేటువంటిది మేము కోరుతున్నాం. పత్రికా మిత్రులకు నమస్కారం. నా పేరు మండల వెంకన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల సమస్య అనేది పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానాలలో వాళ్ళు ప్రకటించారు, అనేక హామీలు ఇచ్చారు. ప్రధానంగా 6 గ్యారెంటీల పేరుతోటి ఇచ్చినటువంటి హామీలు అవి 1-2 అమలవుతున్నాయి తప్ప మిగతా వాటికి అమలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈరోజు కౌలు రైతుల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నలిగిపోతున్నది. కౌలు రైతులు అనేక కష్ట నష్టాలకు వచ్చి కౌలు కట్టి ఇలా సాగు చేస్తున్నారు ఖర్చు పెట్టి. అయినా వాళ్ళకు ఒక ఇన్పుట్ సబ్సిడీలు కానీ, బ్యాంకు నుండి రుణాలు కానీ, పంటల బీమా కానీ, పంటకు నష్టపరిహారం లాంటి పథకాలు ఇవి రైతులకు అమలు చేస్తున్నటువంటి పథకాలు కౌలు రైతులకు అమలు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మా డిమాండ్ ఏంటంటే 2011లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కౌలు రైతులకు హక్కు కల్పించేటువంటి యాక్టు ఏదైతే ఉందో ఆ యాక్ట్ని అమలు చేయాలి. 2011లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దాన్ని చిత్తశుద్ధితోటి ఇప్పుడు హామీ ఇచ్చింది గవర్నమెంటు. ఇలా గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, రైతు ప్రభుత్వం అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. కాబట్టి కౌలు రైతులకు న్యాయం చేసేటువంటి చర్యలు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళకు కూడా ఈ రైతులకు వర్తించేటువంటి రైతు భరోసా లాంటి పథకాలు కానీ, పంటల బీమా కానీ, పంటకు నష్టపరిహారం పథకాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కూడా వాళ్ళకు అమలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళను గుర్తించేటువంటి ప్రక్రియ కూడా గ్రామ సభల ద్వారా వాళ్ళను గుర్తించాలి. గ్రామ సభల ద్వారా గుర్తించి వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ తలుసుకుంటే చేయగలిగింది చాలా ఉంటుంది. ఇలా అంగన్వాడీ టీచర్సు, లేకపోతే ఇంకా ఆశా వర్కర్సు, లేకపోతే ఇంకా మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళకు యాప్ ఉంటుంది. వాళ్ళు పనిచేసేటువంటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నారని తెలుసుకునేటువంటి
నిర్ధారణ కూడా వాళ్ళు చేయగలుగుతుంది ఇలా గవర్నమెంట్. ఇలా కౌలు రైతులు చేసేటువంటి సాగు చేసేటువంటి ప్రాంతాలను కూడా వాళ్ళు ఒక ప్రత్యేక డ్రైవ్ పెట్టి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా దానికి కేటాయించి కౌలు రైతులు చేసేటువంటి సాగులను కూడా గుర్తించాలి. వాళ్ళని గుర్తించి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గుర్తింపు కార్డుల ద్వారా రైతు పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.